ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో స్థానిక యువతీ యువకులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. విద్యార్హత లేకపోయినా నైపుణ్యాభివృద్ధిలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. భవన నిర్మాణ రంగంలో స్థానికులకే అవకాశం ఇవ్వనున్నారు. దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పన జరగనుంది. ఇక తాపి పని, రాడ్ బెండింగ్ నుంచి పెయింటింగ్ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి కూటమి సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజధాని నిర్మాణంలో మన ముద్ర ఉండాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు భావిస్తున్నారు. ఏ రంగాల్లో ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలంటే లెట్ us watch ది స్టోరీ. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో స్థానిక యువతకే అవకాశం కల్పించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా యువతను అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది. యువతకు ఉచితంగా శిక్షణ కల్పించడంతో పాటుగా వారికి ఉపాధి కల్పించే దిశగా ఆలోచన చేస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని మరింత వేగవంతం చేయాలని భావించిన ప్రభుత్వం ఈ మేరకు సరికొత్త ఆలోచన చేసింది. రాజధాని నిర్మాణంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి వివిధ రంగాల నుంచి యువతను భాగస్వామ్యం చేయనున్నారు. అమరావతిలో భవన నిర్మాణాలకు సంబంధించి మొత్తం 34 రంగాల వారీగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దక్కుతుందని ప్రభుత్వం చెబుతోంది. భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి సివిల్ ఇంజనీర్ల వరకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. అందుకే యువతకు శిక్షణ ఇచ్చి అమరావతి నిర్మాణంలో భాగస్వాముల్ని చేయాలనుకుంటోంది ప్రభుత్వం. వీరికి శిక్షణ ఇస్తే వృత్తి నైపుణ్యాల్ని పెంచి ఉపాధి కల్పించొచ్చనేది ప్రభుత్వ ఆలోచన. అందుకే సిఆర్డీఏ, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లు కలిసి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మొత్తం 29 గ్రామాల వారికి ఈ మేరకు సిఆర్డీఏ కార్యాలయంలో శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేశారు. ముందుగా న్యాక్ ఆధ్వర్యంలో ఇంటర్ పూర్తి చేసిన వారికి అసిస్టెంట్ సర్వేయర్ శిక్షణను ప్రారంభించారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వయసుండి ఇంటర్ పూర్తి చేసిన వారికి 60 రోజుల పాటు ఈ శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. న్యాక్తో పాటు ఎల్ఎన్టీ, ఏషియన్ పెయింట్స్, జేసీబీ వంటి సంస్థల ఆధ్వర్యంలో భవన నిర్మాణానికి సంబంధించి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి కూడా సిఆర్డీఏ కార్యాలయంలో 60 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణకు విద్యార్హతలతో పని లేదు. తగిన విద్యార్హతలు లేకున్నా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి 18 నుంచి 45 ఏళ్లలోపు వయసుండి ఆయా విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉంటే చాలని అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు ఎలక్ట్రీషియన్ వర్కులకు సంబంధించి ఏసీలు, కూలర్లు రిపేర్ చేయడం, ఇతర మెకానిక్ పనులకు సంబంధించి వివిధ విభాగాల్లో కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. అయితే ఈ శిక్షణ కోసం మాత్రం 10వ తరగతి ఐటీఐ, డిప్లొమాను విద్యార్హతగా నిర్ణయించారు. ఎలక్ట్రీషియన్, ఇతర మెకానిక్ పనులకు సంబంధించి శిక్షణను ఆత్కూరులో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. వీరికి ఉచితంగా వసతి కూడా ఉంటుంది. అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే నాటికి దాదాపు 10,000 మంది కార్మికుల్ని భవన నిర్మాణ రంగంలో భాగస్వాముల్ని చేయాలనే టార్గెట్గా పెట్టుకుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టు మంగళగిరితో పాటుగా అమరావతి ప్రాంతాల్లోని గ్రామాల్లో నైపుణ్య గణన ఇప్పటికే పూర్తి చేశారు. ఈ సర్వేలో ఇప్పటికే సుమారు 43,000 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సర్వే వివరాల ఆధారంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు అవగాహన సదస్సుల్ని నిర్వహిస్తున్నారు. అలాగే స్థానికంగా ఉండే ఉపాధి అవకాశాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నైపుణ్య గణన చేసి వారికి కూడా శిక్షణ ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఆయా రంగాలను బట్టి యువతను రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేయనున్నారు. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చే పనిలో ఉంది. ఇప్పటికే పలు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
విశాఖపట్నంతో పాటుగా రాజధాని ప్రాంతంలో కంపెనీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. దీంతో రాష్ట్రంలో యువతకు ఐటీ ఆధారిత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు బీటెక్, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ, ఎంబీఏలు పూర్తి చేసిన యువత కోసం ఐటీ పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా పలు కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. కనీసం డిగ్రీ అర్హతతో ఐటీకి సంబంధించి కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. వీటితో పాటుగా డిజిటల్ మార్కెటింగ్, అకౌంటింగ్ ప్యాకేజీ, టాలీతో పాటుగా స్పోకెన్ ఇంగ్లీష్కు కూడా శిక్షణ ఇవ్వనున్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో వీరికి శిక్షణ అందిస్తారు. దీనికోసం ఎంపవర్మెంట్ సెంటర్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీ కోర్సును బట్టి యువతకు కనీసం 2 నెలల నుంచి 3 నెలల పాటు కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 30 ఏళ్లలోపు వారికి శిక్షణ ఉంటుంది. ఈ కోర్సులలో రాష్ట్రానికి చెందిన ఎవరైనా చేరొచ్చు. చూడాలి మరి రాజధాని అమరావతి నిర్మాణంలో స్థానిక యువత ఎంత మేరకు పాలు పంచుకుంటారో.